భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నియమితులైన వాళ్ళని చూద్దాము. మహిళా ముఖ్యమంత్రి సుచరిత కృపలాని, 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎన్‌డి తివారీ, హరిజన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి, రాష్ట్రపతి పాలన వల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ భార్గవ, దక్షిణ భారతదేశ మహిళా ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్, సినీ నటుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎన్‌జి రామచంద్రన్, మొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ్ రెడ్డి, అస్సాము గోపీనాథ్ బోర్డోలాయిస్, బీహారు శ్రీకృష్ణ సిన్హా, మహిళ వచ్చేసి రబ్రీదేవి, ఢిల్లీకి చౌదరి బ్రహ్మప్రకాష్, గుజరాత్ జీవరాజ్ నారాయణ్ మెహతా, హర్యానా పండిత్ భగవత్ దయాల్ శర్మ, కేరళ ఈఎంఎస్ నంబూద్రిపాద్, మధ్యప్రదేశ్ రవిశంకర్ శుక్లా, మహారాష్ట్ర యశ్వంతరావు చౌహాన్, తమిళనాడు సిఎస్ అన్నాదురై, మద్రాసు పిఎస్ కుమారరాజా, జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా, ఉత్తరాఖండ్ నారాయణ్ దత్ తివారీ, ఉత్తరప్రదేశ్ గోవింద వల్లభ్ పంత్, పంజాబ్ గోపీచంద్ భార్గవ.